అమ్మా నిన్నటి క్లాస్లో ఎనీ డౌట్స్ మా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సహినా ఎనీ డౌట్స్? నో సార్. శేషు గారు మీకు లేదండి. ఓకే, చేశారా? ప్రాక్టీస్ చేస్తున్నారు కదా? చేస్తున్నాం. ఓకే, గుడ్ గుడ్ అండి. ఫిఫ్త్ ప్రాబ్లం ఓపెన్ చేయండి. సార్ నా దగ్గర ప్రాబ్లం లేదు. ఇంకా రాలేదమ్మా మెటీరియల్? లేదు సార్, రాలేదు. ఏంటమ్మా ఏడాది వచ్చి ఉండాలి. ఓకే, సో మీకు దగ్గరలో డిటిడిసి కొరియర్ ఉంటే ఒకసారి కనుక్కోండి వెళ్ళి. సరే సార్. డిటిడిసి ఉంటుంది, అక్కడికి వెళ్ళి కనుక్కోండి. వచ్చి ఉంటుంది. ఎప్పుడు 2 days అయింది అనుకుంటాను పంపించి. ఇవాళ వచ్చి ఉండాలి. మరి రైలు పడుతుంది ఇక్కడ. అవునా? సో డన్. ఒకసారి మీరు డిటిడిసి కొరియర్కి వెళ్ళి మీ దగ్గర మీ సరౌండింగ్ లో ఎక్కడైతే ఉందో అక్కడ వెళ్ళి కనుక్కోండి. వచ్చి ఉంటుంది, బట్ వాళ్ళు మీకు కాల్ చేసి ఉంటారు, బట్ మీరు లిఫ్ట్ చేయకపోయి ఉండొచ్చు, లేదంటే ఏదైనా సంథింగ్ ఎంగేజ్ గానే వచ్చి ఉండొచ్చు. ఓకే, కన్ఫర్మ్ గా వచ్చి ఉంటుంది. ఒకసారి వెళ్ళి కనుక్కోండి రేపు వెళ్ళి. మాక్సిమం మర్చిపోదండి. ఓకేనా? నేను స్క్రీన్ షాట్ తీసి గ్రూప్ లో వేస్తాను, చూసుకోండి. ఎందుకంటే మాక్సిమం 1 or 2 days అంతే, అంతకు మించి ఎక్కువ పట్టదు. గ్రూప్ లో వేసాను చూడండి, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే ఓకే, ఫస్ట్ ప్రాబ్లం ఓపెన్ చేయండి. డన్. సో ఎవరికి ఎలాంటి డౌట్స్ లేదు కదండి? నో డౌట్స్ కదా? ఓకేనా? సో ఈరోజు మనం చెప్పే ప్రాబ్లం ఏంటి అంటే చూద్దాం. నేను టాలీ ప్రైమ్ ఓపెన్ చేస్తున్నాను. పేజ్ నెంబర్ ఎంత? 39 పేజ్ ఓపెన్ చేయండి మెటీరియల్లో. ఓకే, కంటిన్యూ ఎడ్యుకేషన్ మోడ్. ఓకే, డన్ అండి. సో ఈరోజు చెప్పబోయే ప్రాబ్లం ఏంటంటే గ్రూప్స్ అండి. ఈ గ్రూప్స్ అంటే ఏంటి అంటే, మీరు ఎక్కడైనా కాలేజీలో వర్క్ చేసినా, హాస్పిటల్స్లో వర్క్ చేసినా, ఓకేనా, స్కూల్స్లో వర్క్ చేసినా కూడా మనకి సమ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఎంబీఏ చదివింటే అక్కడ మనకి ఫినాన్స్ డిపార్ట్మెంట్ అని, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అని, సేల్స్ డిపార్ట్మెంట్ అని, R&D డిపార్ట్మెంట్ అని, అలా సపరేట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అంటే అలా ఎందుకు డిపార్ట్మెంట్స్ ఉంటాయి అంటే, పర్ మంత్లో బిజినెస్లో జరిగే ట్రాన్సాక్షన్స్ పరంగా చూసుకుంటే ఏ బిజినెస్లో ఎంత ఎక్స్పెన్స్ జరుగుతూ ఉంది, ఏ డిపార్ట్మెంట్లో ఎంత ఎక్స్పెన్స్ జరుగుతూ ఉంది, ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎంత ఇన్కమ్ వస్తుంది. మనం చెప్పేది ప్రజెంట్ ఇప్పుడు అన్ని చెప్పేటివన్నీ ఏంటంటే ప్రాబ్లమ్స్ అన్ని సర్వీస్ ఓరియంటెడ్ అండి. సర్వీస్ ఓరియంటెడ్. ఓకేనా? ఇంకా ఇన్వెంటరీలోకి ఎంటర్ అవ్వలేదు. ఇవన్నీ సర్వీస్కి రిలేటెడ్. ఏ డిపార్ట్మెంట్లో ఎంత ఎక్స్పెన్స్ వస్తుంది, ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎంత ఇన్కమ్ వస్తుంది తెలుసుకోవాలంటే మనం గ్రూప్స్ క్రియేట్ చేసుకోవాలి. ఎలాగా అనేది ఈరోజు ప్రాబ్లంలో చెప్తాను. ఇక్కడ మనకున్న ప్రాబ్లం చూస్తే ఒక హాస్పిటల్. ఓకేనా? ఒక హాస్పిటల్లో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ ఉంది, కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ ఉంది. న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్ ఉంది, కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్ ఉంది. అంటే అక్కడ ఒక హాస్పిటల్, ఆ హాస్పిటల్లో 2 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. అది ఏంటి అని చూస్తే గుండెకి సంబంధించిన ఒక డిపార్ట్మెంట్, నరాలకు సంబంధించిన ఒక డిపార్ట్మెంట్. ఏ డిపార్ట్మెంట్లో ఎలాంటి ఎక్స్పెన్స్ జరుగుతున్నాయి, ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి ఇన్కమ్స్ వస్తున్నాయి, అవి ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ 2 చేయంగా మన బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా ఎలా తెలుసుకోవాలి అనేది ఈరోజు మన యొక్క కాన్సెప్ట్. ఓకే, సో ఇప్పుడు చూడండి, కొత్త కంపెనీ క్రియేట్ చేస్తున్నానండి. ఓకే, సో కంపెనీ నేమ్ ఏముంది అక్కడ?
చూడండి ఏముందంటే చెప్పండి, కంపెనీ నేమ్ ఏముంది సార్ చెప్పండి. స్క్రీన్ కనపడట్లేదు సార్. ఇప్పుడు ఓకేనా? ఇంకా రాలేదు సార్. గుడ్. యూట్యూబ్ ఛానల్ కనబడుతుందండి అంతే. ఓకే ఓకే యా ఇప్పుడు కనబడుతుంది. ఓకేనా, వచ్చిందా? ఓకే సార్. వచ్చింది. యా డన్. చూడండి కంపెనీ క్రియేషన్ చేద్దాం. క్రియేట్ కంపెనీ. సో కంపెనీ పేరు ఏముందండి ప్రాబ్లంలో? ప్రాబ్లం నెంబర్ 5 కంపెనీ పేరు ఏముంది అంటున్నాను. హలో, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. యా, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. స్పెషాలిటీ హాస్పిటల్. ఓకే, ఎంటర్ ఇస్తున్నాను. స్టేట్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాము. ఎంటర్ ఇచ్చేయండి, సేవ్ చేయండి. యాక్సెప్టర్ను సేవ్. సో మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ మాత్రం ఎస్ పెట్టి రిమైనింగ్ ఆప్షన్స్ నో పెట్టాలి. ఇంకా రిమైనింగ్ మనకనే అవసరం ఉండదు, ఎందుకంటే సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి. సో వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తే మనకి 2 లెడ్జెస్ 28 గ్రూప్స్ డిఫాల్ట్గా సిస్టంలో ఉంటాయి. వాటిని మళ్ళీ మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో నిన్నటి 4 ప్రాబ్లమ్స్ వరకు మీరు లెడ్జెస్ ఎలా క్రియేట్ చేయాలనేది తెలుసుకున్నారు. ఈరోజు ప్రాబ్లంలో కొత్తగా ఒక ఫ్యూచర్ ఎక్స్ట్రా ఏం నేర్చుకుంటామంటే గ్రూప్స్. ఆల్రెడీ మనకి వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తూనే 28 గ్రూప్స్ 2 లెడ్జెస్ ఉంటాయని మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఎక్స్ట్రాగా మనమే 4 గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. అవి ఏమిటి అంటే అక్కడ మీకు ప్రాబ్లంలో ఉన్నట్టుగా న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ అని, కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ అని, న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్ అని, కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్ అని ఒక 4 గ్రూప్స్ మనం క్రియేట్ చేయడం జరుగుతుంది ఎక్స్ట్రాగా. ఎందుకోసం అంటే ఇప్పుడు మనము ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేసినప్పుడు మీరు ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ అన్ని చూపించేటివి బయటికి. సో శాలరీ ఇంత అని, సో తర్వాత మళ్ళీ మనకి రెంట్ ఇంత అని, డిస్కౌంట్ రిసీవ్డ్ ఇంత అని, తర్వాత కమిషన్ రిసీవ్డ్ ఇంత అని, పర్చేజ్ ఇంత అని చూపించేది. అలా చూపించకుండా మనకు గ్రూప్ లోపల ఉండాలి. ఇప్పుడు మీ ఓనర్ వచ్చి అడుగుతారు మిమ్మల్ని, మా న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ నుంచి ఎంత ఎక్స్పెన్స్ జరిగింది అంటే, సార్ 50,000 ఎక్స్పెన్స్ జరిగింది సార్ అంటారు చూసి. సో ఏమేమి జరిగాయి అని అడిగితే దాని లోపలికి వెళ్తే సార్ రెంట్ 20,000 అయింది, శాలరీస్ 10,000 అయింది, తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్ 5,000 అయింది అని చూపించాలి. అది ఎలా అనేది ఇప్పుడు చూస్తాం. ఓకేనా? సో ఫస్ట్ నేను క్రియేట్లోకి వెళ్తున్నాను. క్రియేట్లోకి వెళ్ళిన తర్వాత ప్రీవియస్ లాగా లెడ్జెస్లోకి వెళ్ళకూడదు. ఈ 2 ప్రాబ్లమ్స్కి గ్రూప్స్లోకి వెళ్ళాలి. సో గ్రూప్ ఉంది కదా, గ్రూప్లోకి వెళ్తున్నా. క్రియేట్లోకి వెళ్ళిన తర్వాత గ్రూప్లోకి వెళ్తున్నా. ఇక్కడ క్రియేట్ చేస్తాను ఏమని, న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్. సో అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి, ఇక్కడ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకోవాలి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఎందుకు తీసుకోవాలి అంటే అదే మీరు లెడ్జెస్లోకి వెళ్ళి శాలరీస్ అని క్రియేట్ చేసి లెడ్జరు అండర్లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకుంటారు. అలా తీసుకోకూడదు, గ్రూప్ తీసుకోవాలి. అది ఎలా అనేది ఇప్పుడు చూపిస్తారు. ఇక నేను ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకున్నా, సేవ్ చేస్తున్నా. నెక్స్ట్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్, ఇది కూడా అండర్లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకుంటున్నా, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. నెక్స్ట్ మళ్ళీ న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్, అక్కడ మీకు ప్రాబ్లంలో 4 ఉన్నాయి చూడండి హెడ్డింగ్ లాగా, ఆ 4 ఇక్కడే క్రియేట్ చేస్తున్నా. అండర్లో ఏం తీసుకోవాలి, ఇన్కమ్ అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్ తీసుకోవాలి, ఇండైరెక్ట్ ఇన్కమ్ తీసుకోవాలి. తర్వాత కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్, అండర్లో గ్రూప్ ఏం తీసుకోవాలి, ఇండైరెక్ట్ ఇన్కమ్ తీసుకోవాలి. ఓకేనా? సేవ్ చేస్తున్నాను. ఇలాగా 4 గ్రూప్స్ చేసుకోవాలి. 2 ఎక్స్పెన్స్ వస్తాయి, 2 ఇన్కమ్స్ వస్తాయి. అంటే 28 గ్రూప్స్తో పాటు మీరు ఎక్స్ట్రాగా 4 గ్రూప్స్ క్రియేట్ చేశారు. ఓకేనా? అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ క్రియేట్ చేసిన గ్రూప్స్ లెడ్జెస్ మీరు చేసేటప్పుడు ఆ ప్లేస్లోకి వస్తాయి. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఎస్కేప్ ఇస్తున్నాను. ఎస్కేప్ ఇస్తే బ్యాక్ వచ్చేస్తుంది. ఇప్పుడు లెడ్జర్లో కొనండి. ఇప్పుడు లెడ్జర్, ఆ గ్రూప్ కింద లెడ్జర్ ఉంది కదా, అక్కడికి వెళ్ళండి. ఓకే, లెడ్జర్లోకి వచ్చామా? సో ఫస్ట్ మనకి ఏంటి, క్యాపిటల్. సో క్యాపిటల్కి క్యాపిటల్ అకౌంట్ వచ్చేస్తుంది. నార్మల్గా సేవ్ చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం ఉంది కదమ్మా,
న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ కింద లెడ్జెస్ ఉన్నాయి కదా, ఆ లెడ్జెస్ ఏవే ఉన్నాయో చెప్పండి నాకు. ఫస్ట్ ఏముంది? రెంట్. సో ఇప్పుడు రెంట్ న్యూరాలజీలో ఉంది, తర్వాత కార్డియాలజీలో కూడా ఉంది. బట్ మనకు రెండింటికి డిఫరెన్స్ తెలియాలంటే మనం ఏం చేసుకోవాలా? పక్కన గుడ్డి గుర్తుగా పెట్టుకోవాలి. సో రెంట్ ఎన్డిఈ అంటే న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్. తర్వాత నెక్స్ట్ దాంట్లో రెంట్ సిడిఈ కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ అని మనకు గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే రెండిట్లో సేమ్ లెడ్జర్ ఉంది, కన్ఫ్యూజ్ అవుతాం. సో ఏ డిపార్ట్మెంట్ ఎంత అనేది మనకు క్లియర్ కట్ గా తెలియాలంటే మనం ఈ విధంగా మన పక్కన రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్డిఈ ఇచ్చాను. ఓకే, ఇక్కడ మీరు ఏం తీసుకోవాలండి? రెంట్ అంటే మనం ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకోవాలి. అక్కడ ఏం తీసుకోవాలి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇండైరెక్ట్ గా తీసుకోవాల్సింది. 4 గ్రూప్స్ చేసాం కదా, ఆ 4 గ్రూప్స్ ఇక్కడికి వచ్చి ఉంటాయి. సో మీరు ఏది రెంట్ ఎన్డిఈ అంటే ఏం తీసుకోవాలి? ఇక్కడ న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ తీసుకోవాలి. సో దాని కింద ఏముంది చూడండి, డిఫాల్ట్ గా ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అనేది వచ్చేసింది. ఎందుకు? గ్రూప్ లో మీరు ఆల్రెడీ సెట్ చేసుకున్నారు. ఓకేనా? అలా గుర్తు పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి, మీరు సపరేట్ గా ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ దాని కిందనే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ వచ్చేసింది. అంటే ఇది ఎక్కడ ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే ప్రాఫిట్ అండ్ లాస్ లో చూపిస్తుంది. ప్రాఫిట్ అండ్ లాస్ లో మీరు ఓపెన్ చేసినప్పుడు రెంట్ అని రాదు, న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ అని అక్కడ చూపిస్తుంది. ఓకే, అది మీకు ప్రాబ్లం అంతా చేసిన తర్వాత అర్థమవుతుంది. సేవ్ చేస్తాను. నెక్స్ట్ ఏముందండి రెండు తర్వాత? శాలరీస్. ఇది కూడా ఎన్డిఈ. సో ఇది కూడా సేమ్ న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ వస్తుంది. సేవ్ చేస్తున్నాం. తర్వాత నెక్స్ట్ ఏముంది? టెలిబిల్ ఎన్డిఈ. సో ఇది కూడా న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ వస్తుంది. తర్వాత మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ ఎన్డిఈ. ఇది కూడా అండర్లో న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ వస్తుంది. సేవ్. ఓకేనా? ఇంకా ఏమైనా ఉన్నాయా ఆ గ్రూప్ లో? ఓకే. నెక్స్ట్ చూడండి, రెంట్ సిడిఈ. ఇప్పుడు ఏం తీసుకోవాలి ఇక్కడ? కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్. సో మీరు అక్కడ 4 క్రియేట్ చేసి ఉంటారు కదా గ్రూప్స్ లో, అవి ఈ ప్లేస్ కి వచ్చేస్తాయి. ఓకేనా? సేవ్ చేయాలి. సో తర్వాత నెక్స్ట్ ఏముంది? సాలరీస్ సిడిఈ. ఇది కూడా కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ వస్తుంది. తర్వాత టెలిబిల్ సిడిఈ. ఇది కూడా కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ వస్తుంది. తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్ సిడిఈ. ఇది కూడా కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ వస్తుంది. తర్వాత ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ సిడిఈ. సో ఇది కూడా కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ వస్తుంది. ఓకేనా? సో ఈ 2 గ్రూప్స్, ఈ 2 డిపార్ట్మెంట్స్ క్రియేట్ చేశారు. నెక్స్ట్ ఇన్కమ్ డిపార్ట్మెంట్కి వెళ్దాం. చెప్పండి, ఫస్ట్ ఏముంది? ఏంటంటే కన్సల్టెన్సీ ఫీజా? ఇప్పుడు ఏం తీసుకోవాలి? ఎన్డిఐ. ఎన్డిఐ అంటే న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్. ఇక్కడ ఏం తీసుకోవాలి? ఇక్కడ కూడా న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్ తీసుకోవాలి. ఇన్కమ్. బట్ దాని కింద ఏముంది చూడండి, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అని వచ్చేసింది. ఓకేనా? సో సేవ్ చేస్తున్నాను. సో తర్వాత ల్యాబ్ ఫీజ్ ఎన్డిఐ. సో ఇది కూడా న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్ కింద తీసుకోవాలి. తర్వాత ఆపరేషన్ ఫీజ్ ఎన్డిఐ. ఇది కూడా సేమ్. తర్వాత మెడిసిన్స్ ఏం తీసుకోవాలి? ఎన్డిఐ. తర్వాత కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్. చెప్పండి. అంతే. ఓకే, నెక్స్ట్ ఏమన్నా చెప్పండి. డాక్టర్స్ ఫీజ్ సిడిఐ. ఇక్కడ ఏం తీసుకోవాలి? కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్ తీసుకోవాలి. సో తర్వాత ల్యాబ్ ఫీజ్ సిడిఐ. ఓకే,
తర్వాత మెడిసిన్ సిడిఐ సిడిఐ, తర్వాత ఆపరేషన్ ఫీజ్ సిడిఐ ఆపరేషన్ ఫీజ్ సిడిఐ, తర్వాత రూమ్ రెంట్స్ సిడిఐ. ఓకే. సో ఆడికన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు బ్యాక్ వచ్చేద్దాం. ఎస్కేప్ వచ్చేస్తాయి వద్దాం. సో ఫస్ట్ది ఏంటి? రిసిప్ట్. క్యాపిటల్ అంటే రిసిప్ట్లో తీసుకోవాలి. ఓకే, క్యాపిటల్ అమౌంట్ ఎంత అండి? క్యాపిటల్ బిజినెస్లో 5 lakhs. డెబిట్ వచ్చేసి క్యాష్ తీసుకోవాలి. క్రెడిట్ క్యాపిటల్ అవుతుంది, డెబిట్ క్యాష్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఏం తీసుకోవాలి? నెక్స్ట్ ఏకి తీసుకోవాలి. చెప్పండి. న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ అంటే ఏకి వస్తుంది. అది బిజినెస్కి ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్స్ ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి. పేమెంట్ F5. పేమెంట్ తీసుకోవాలి F5. ఓకేనా? సో ఫస్ట్ ఏముంది మనకి? రెంట్ NDE తీసుకోవాలి. ఎంత ఉంది అమౌంట్? రెంట్ 25,000. ఇప్పుడు చూడండి కింద CR వచ్చింది. 25,000. సో ప్రతిదీ CR వచ్చింది కదా, ఇవన్నీ ఎక్స్పెన్స్ అని నాకు తెలుసు. అన్ని డెబిట్ చేసి క్రెడిట్ చేయాలని క్యాష్. బట్ నేను ఒక్కొక్కటి చేసుకోకుండా CR ఉంది కదా, జస్ట్ D అని ఇచ్చి ఎంటర్ ఇస్తా. ఈయనే ఆ డిపార్ట్మెంట్ మొత్తం వేసేస్తాను. శాలరీస్ NDE అమౌంట్ ఎంత? శాలరీస్కి 80,000. మళ్ళీ డెబిట్ చేస్తున్నా. నెక్స్ట్ ఏముంది? టెలిబిల్ 15,000. టెలిబిల్ NDE ఎంత? 15,000. మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏముంది? మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్ ఎంత అమౌంట్? 5,000. ఇప్పుడు చూడండి 4 డెబిట్ చేసి క్రెడిట్ వచ్చి క్యాష్ చేస్తాను. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి. ఒకసారి చేసుకున్నా ఒకటే, ఇలా అన్ని ఎక్స్పెన్స్ అవుతాయని మనకు తెలిసినప్పుడు అన్ని డెబిట్ చేసి క్యాష్ క్రెడిట్ చేయొచ్చు. ఓకేనా? సేవ్ చేస్తున్నాను. 1,25,000 జరిగింది ఎక్స్పెన్స్. సో న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ నుంచి. తర్వాత నెక్స్ట్ ఏముందండి?